ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పండువారిగూడెం నుండి తపసివారిగూడెం బీటీ రోడ్డు ప్రారంభించారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. 60 లక్షల ఉపాధి హామీ నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. గ్రామీణాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు నా ధన్యవాదాలు. బరిలంకపాడు నుండి దుర్భగూడెం వరకు 3,60,00,000 రూపాయలు శాంక్షన్ చేశాము. ఏజెన్సీలో రోడ్ల నిర్మాణం పూర్తి చేయడమే నా ధ్యేయమని అన్నారు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జీలిమిల్లి మండలం పండువారిగూడెం నుంచి తబిసివారిగూడెం వరకు 60 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. అలాగే బరింకలపాడు అడ్రోడ్డు కాడ నుంచి దర్బగూడెం వరకు 3,60,00,000 రూపాయలు కూడా మంజూరు అవ్వడం జరిగింది. ఇలాగా ఈరోజు పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళాలని ఎన్డీఏ కూటమి వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక పిఆర్ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, లేకపోతే డ్రైనేజీలు కానీ ఇలాగా అనేక నిధులు మంజూరు చేసి ఈరోజు పోలవరం నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాం. మొన్న సుమారు 22 కోట్ల రూపాయలతో నియోజకవర్గం అంతా కూడా సీసీ రోడ్లు పోయడం జరిగింది. అలాగే జీలుగుమిల్లి మండలానికి సంబంధించి 7 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశాం. ప్రతి గ్రామంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మట్టి ఉన్నటువంటి ప్రాంతం ఉండకూడదు, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఉండాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున మేము భారీగా అభివృద్ధి చేసి చూపిస్తున్నాం. అలాగే ఇలాగా బీటీ రోడ్లు కూడా, అలాగే బీటీ రోడ్లు, ఆర్ఎంబీ రోడ్లు ఇవన్నీ కూడా త్వరితగతిన పనులు పూర్తి చేసి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. అయినా కూడా మేము ఎక్కడా కూడా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడా తగ్గుకోకుండా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పోయడం జరుగుతుంది. అలాగే మళ్ళీ ఇవి అయిపోయిన వెంటనే మళ్ళీ సుమారు ఒక 20 కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. అలాగే కాన్స్టెన్సీ, పోలవరం కాన్స్టెన్సీకి సంబంధించి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఉండాలి, డ్రైనేజీలు ఉండాలి, అలాగే వీధి లైట్లు ఉండాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకి ఇల్లు తప్పకుండా మంజూరు చేయాలి. అలాగే పెన్షన్స్ కానీ, అలాగే ఏదైతే వారికి ప్రజలకు ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటిని కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరు చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.